హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసరికి న్యూఢిల్లీలో అయితే ఉన్నదండి. సో మనకు రిలీజ్ అయిన జాబ్స్ వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో దీని యొక్క అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి 09/2025/CHQ అని అయితే ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.aai.aero అని అయితే ఇవ్వడం జరిగింది. సో మనమైతే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 28వ తేదీ ఆగస్ట్ 2025 స్టార్ట్ అయ్యి 27వ తేదీ సెప్టెంబర్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. అండ్ ఏదైనా ఆన్లైన్ అప్లికేషన్ వెరిఫికేషన్ అంటే సో మనకేంటంటే ఆన్లైన్ అప్లికేషన్ వెరిఫికేషన్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఏంటంటే మనకు మెరిట్ బేస్ మీద అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. సో ఈ యొక్క మెరిట్ బేస్డ్ వెరిఫికేషన్ డేట్ వచ్చేసరికి సో అఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ అయితే చేస్తామని చెప్తున్నారు. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే చెక్ చేసుకుంటూ అయితే ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు పోస్ట్ కోడ్ అండ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్, టోటల్ వేకెన్సీ అన్నీ ఉన్నాయి, కేటగిరీ వైజ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్ అని అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం మనకైతే ఇవైతే 11 జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయితే అయ్యాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం 199 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో ఓసీ వాళ్ళకు వచ్చేసరికి 83 జాబ్స్, ఈడబ్ల్యూఎస్ 17, ఓబీసీ వాళ్ళకి 51, ఎస్సీ వాళ్ళకు 31 జాబ్స్ అండ్ ఎస్టీ వాళ్ళకు వచ్చేసరికి 17 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్లోనే కేటగిరీ వైజ్ కేటగిరీ బి వాళ్ళకి 6 అండ్ సి వాళ్ళకు 3, డి అండ్ ఈ వచ్చేసరికి 12 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ మూడోది వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసరికి మొత్తం 208 జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఓసీ వాళ్ళకు వచ్చేసరికి 93, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసరికి 19, ఓబీసీ వాళ్ళకు వచ్చేసరికి 60 జాబ్స్, ఎస్సీ వాళ్ళకు వచ్చేసరికి 21, ఎస్టీ వాళ్ళకు వచ్చేసరికి 15 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ వన్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం 527 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో ఓసీ వాళ్ళకు 215, ఈడబ్ల్యూఎస్ 52, ఓబీసీ 142, ఎస్సీ వాళ్ళకు 79, ఎస్టీ వాళ్ళకు వచ్చేసరికి 39 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఐదోది జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసరికి మొత్తం 31 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఓసీ వాళ్ళకి 15, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 అండ్ ఓబీసీ వాళ్ళకి 7, ఎస్సీ వాళ్ళకి 4 అండ్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 2 జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. సో దీని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సో వాళ్ళ యొక్క కేటగిరీస్ ABCD ఎవరు వస్తారు, దాంట్లో ఈ కేటగిరీకి ఎవరెవరు వస్తారని అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఈ యొక్క ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. పోస్ట్ కోడ్, నేమ్ ఆఫ్ ద పోస్ట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఏంటంటే ఇక్కడ గేట్ టెస్ట్ పేపర్ కానీ గేట్ పేపర్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకేంటంటే గేట్లో ర్యాంక్ అయితే వచ్చిండాలి. సో కరస్పాండింగ్ గేట్ ఇయర్ వచ్చేసరికి 2023 నుంచి 2025 మధ్యలో అయితే మనకైతే గేట్ స్కోర్ అయితే వచ్చిండాలి. సో వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. సో ఫస్ట్ వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్ అండి. సో దీనికి వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ లేదా అండ్ రిజిస్టర్డ్ విత్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి గేట్ పేపర్ వచ్చేసరికి ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ గేట్ పేపర్ కోడ్ వచ్చేసరికి AR అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి కరస్పాండింగ్ గేట్ ఇయర్స్ అయితే సేమ్ అండి, 2023 నుంచి 25 వరకు అన్నింటికి. అండ్ ఎవరైతే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్కి అప్లై చేస్తుంటారో సో వాళ్ళు వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ ఇన్ సివిల్ అయితే చదివి ఉండాలి. సో గేట్
పేపర్ వచ్చేసరికి సివిల్ ఇంజనీరింగ్ అండ్ గేట్ కోడ్ వచ్చేసరికి సిఈఏ అండి. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రికల్ అయితే చదివి ఉండాలి. సో గేట్ పేపర్ వచ్చేసరికి డబల్ఈ అండి, ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ అండి. వచ్చేసరికి ఎవరైతే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్కి అప్లై చేస్తుంటారో వాళ్ళు వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రికల్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అయితే చదివి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే పేపర్ అయితే రాసి ఉండాలి. గేట్ పేపర్ కోడ్ వచ్చేసరికి ఈసీ అండి. నెక్స్ట్ ఫిఫ్త్ పోస్ట్ వచ్చేసరికి ఎవరైతే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అప్లై చేస్తుంటారో వాళ్ళు వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నికల్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఐటీ లేదా ఎలక్ట్రానిక్స్ అయితే చదివి ఉండాలి. లేదా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అయితే చదివి ఉండాలి, అంటే ఎంసీఏ అయితే చదివి ఉండాలి. సో అండ్ గేట్ కోడ్ వచ్చేసరికి పేపర్ కోడ్ వచ్చేసరికి సిఎస్ అండి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే రాసి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసరికి మనకేంటంటే మెరిట్ బేస్ పైన అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది గేట్ స్కోర్ పైన. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మ్యాక్సిమం 27 సంవత్సరాలు అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఈ యొక్క 27 సంవత్సరాలు అనేది 27వ తేదీ సెప్టెంబర్ 2025 నాటికైతే కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years అండ్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసరికి 3 years అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసరికి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ పే స్కేల్ విషయానికి వచ్చేసరికి ఈ యొక్క జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనేది గ్రూప్ బి అండి, లెవెల్ E1 అండి. సో మనకు శాలరీ వచ్చేసరికి 40,000 నుంచి 1,40,000 మధ్యలో అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో మనకేంటంటే దీంతో పాటు బేసిక్ పే కానీ అలవెన్స్ కానీ అండ్ 35% బేసిక్ పే కానీ హెచ్ఆర్ఏ అండ్ అదర్ బెనిఫిట్స్ అయితే ఇంక్లూడింగ్ సిపిఎఫ్ గ్రాట్యుటీ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయని అయితే చెప్తున్నారు. అయితే 30 lakhs per annum అయితే అప్రాక్సిమేట్గా రావడం అయితే జరుగుతుంది శాలరీ అనేది. అండ్ ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి సో మనకేంటంటే కట్ ఆఫ్ డేట్ 27వ తేదీ సెప్టెంబర్ 2025 కిందకైతే ఇవ్వడం జరుగుతుంది. సో గేట్ స్కోర్లో 2023, 24, 25లో సో ఎవరైతే స్కోర్ను బట్టి వీళ్ళైతే మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది మెరిట్ బేస్ మీద. సో ఆ మెరిట్ బేస్ వైజ్ మనకైతే జాబ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము అఫీషియల్ వెబ్సైట్, అక్కడికి వెళ్ళి అయితే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఉన్నదండి. అండ్ అప్రెంటిసీ కింద 1 year ఎవరైనా కానీ అప్రెంటిసీ కింద కూడా జాబ్ చేసింటారో సో అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఉండదు. ఎవరైతే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 300 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది వన్స్ పేమెంట్ చేసిన తర్వాత ఇదైతే నాన్ రీఫండబుల్ అండి. సో అమౌంట్ అనేది అయితే ఎన్నికైతే రాదు. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము www.aai.aero అనే వెబ్సైట్లోకి వెళ్ళైతే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియోలో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.